ఎన్టీఆర్ నీ బాడీ బాక్స్ ఆఫీస్ షేక్ అంతే. మళ్ళీ రంగంలోకి దిగిన తారక్ ఈసారి మాఫియా డాన్ గా మరో సంచలనం. థియేటర్లు షేక్ అవ్వడం ఖాయమేనట. ఇంతకీ ఈ వర్కౌట్స్ దేనికోసం? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే ఓ సినిమా చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు, కానీ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ మూవీకి దాదాపుగా డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయిపోయినట్లే. అయితే లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ జిమ్ ట్రైనర్ ఒక వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసి దేవర నుంచి వరా వరకు, వరా నుంచి విక్రమ్ వరకు, అలాగే ఇప్పుడు డ్రాగన్ కోసం అంటూ జూనియర్ ఎన్టీఆర్ జిమ్ వర్కౌట్ చేస్తున్నటువంటి వీడియోస్ షేర్ చేశారు. ఈ మనిషి తన డెడికేషన్తో నన్ను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ హ్యాండ్ వర్కౌట్స్ చేస్తూ తన కండలతో పాటు సిక్స్ ప్యాక్ తో తన బాడీని చూపిస్తున్నాడు. మొత్తం మీద ప్రశాంత్ నీల్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎంత కష్టపడుతున్నాడో అనే విషయాన్ని తన జిమ్ ట్రైనర్ షేర్ చేసినటువంటి ఒక్క వీడియోతో క్లారిటీ వచ్చేసినట్లయింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఏ మాత్రం కూడా మారలేదు. సన్నబడి ఫేస్ లో కలపోగొట్టుకున్నాడంటూ కూడా కామెంట్స్ వచ్చినా సరే అదే లుక్ మెయింటైన్ చేస్తున్నారు తారక్. అయితే ఈ లుక్ తోనే ప్రశాంత్ నీల్ కొత్త షెడ్యూల్లో జాయిన్ అవుతున్నాడా అంటే ఎస్, అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ షూటింగ్ దగ్గర పడుతుండటంతో మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేశాడు తారక్. వార్ 2 రిలీజ్ కోసం గ్యాప్ తీసుకున్నటువంటి ఎన్టీఆర్ మళ్ళీ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు. జిమ్ లో వర్కౌట్ చేస్తున్నటువంటి వీడియోను అతని పర్సనల్ జిమ్ ట్రైనర్ పోస్ట్ చేసిన వెంటనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాను ప్రెజెంట్ అమెరికాలో షూట్ చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికోసమే తారక్ అమెరికా కాన్సులేట్ కు వెళ్ళాడు. దీనికి సంబంధించిన ఫోటోలను యుఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలిమైస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాన్సులేట్ లోకి ఎన్టీఆర్ స్వాగతించడం ఆనందంగా ఉందని కూడా లారా రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు బాగా తగ్గాడు. అయితే సినిమా మొత్తం ఇదే గెటప్ లో కనిపించడని, వెయిట్ పెరిగిన కొన్ని సీన్స్ తర్వాత తీస్తారని కూడా అంటున్నారు. ఎలివేషన్స్ కి పెట్టింది పేరైనటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తాడన్న ఇంట్రెస్ట్ తో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఎన్టీఆర్ మాఫియా డాన్ గా కూడా ఇందులో యాక్ట్ చేయబోతున్నారట. అందుకే డ్యూయల్ రోల్ డెఫినెట్ గా ఉంటుంది. ఒకటి తండ్రి ఒకటి కొడుకుల క్యారెక్టర్ ఏదైతే దేవర ఫ్లేవర్ ఉందో బట్ అలానే ఉంటుంది, కానీ కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది. డెఫినెట్ గా ఒక బక్కగా ఉన్నటువంటి క్యారెక్టర్ ఇది ఒక కొడుకు క్యారెక్టర్ గా, అండ్ దాని తర్వాత ఇంకోటి మాఫియా డాన్ క్యారెక్టర్ గా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఫ్లేవర్ మాత్రం డెఫినెట్ గా ఇది ఒక కేజీఎఫ్ సలార్ల మానియానే ఉన్నట్లు కూడా నడుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు సలార్లో బొగ్గు అండ్ వెపన్స్, లారీలు ఇవన్నీ కూడా కంప్లీట్ గా మాస్ ని ఎలివేట్ చేసే రేంజ్ లో ఉంటాయి. బట్ దానికి పదింతలు రెట్టింపయ్యేలా పెద్ద పెద్ద పెట్రోల్ ట్యాంకులతోటి అండ్ దాని తర్వాత వెహికల్స్ తోటి అన్నిటి కూడా లేటెస్ట్ గా షూట్ చేశారన్న టాక్ కూడా నడుస్తుంది మంగళూరు సిటీ అవుట్కట్స్ ప్రాంతాల్లో. సో ఈ సీన్స్ అన్ని కూడా మాఫియా బ్యాక్గ్రాఫ్ లో వచ్చేటువంటి సీన్స్ అండ్ గంజాయి, డ్రగ్స్, ఈ బ్యాక్గ్రాఫ్ లో ఒక మాఫియా డాన్ ఉంటాడు. సో చెడును ఎదిరించేటువంటి ఒక మాఫియా డాన్ స్టోరీయే ఈ డ్రాగన్ అన్న టాక్ కూడా నడుస్తుంది. బట్ దీంట్లో మరి అటు తండ్రి ఇటు కొడుకుగా, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్సా, లేకపోతే ట్విన్స్ అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే ఒక క్లారిటీ రాలేదు కానీ అఫీషియల్ గా. బట్ ఓవరాల్ గా మాత్రం డెఫినెట్ గా తారక్ ఇందులో ఒక డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ మనకు తెలిసిందే ఆల్రెడీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో. అండ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ని ఎన్టీఆర్ అని అంటాం. బట్ అలాంటి మాస్ ని ప్రశాంత్ నీల్ లాంటి వైలెన్స్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అది డెఫినెట్గా థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అండ్ దానికి తగ్గట్టే తారక్ కూడా మంచి మంచి వర్కౌట్స్ చేస్తూ కూడా సినిమాకి ఏ విధంగా కావాలో ఇన్ఫాక్ట్ మ్యాట్ టు సక్సెస్ మీట్లో కూడా డెఫినెట్గా అదే లుక్ తోటి కనిపించారు. స్టిల్ ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ అలా లుక్ అంటే అది సినిమాకి ఎంతో పెద్ద ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అండ్ చూడాలి మరి ఈ లుక్ నిజంగా డ్యూయల్ క్యారెక్టరా లేకపోతే ఇన్ కేస్ వేరే ఏదైనా వస్తుందా, కానీ మొత్తంగానైతే డెఫినెట్గా అది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి క్యారెక్టర్ అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో మరి జిమ్లో తారక్ వర్కౌట్స్ చూస్తే మీరేమనిపించింది? డ్రాగన్ కోసమా లేక ఇంకేదైనా సినిమా కోసం అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.